స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. సంఘమైన మీ అందరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సభ్యుల పాస్టర్కి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పునరుద్ధాన దినం యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచి తను కార్చిన రక్తం ద్వారా తాను మరణము జయించి తిరిగి లేవడం ద్వారా మనకు తెచ్చిన ఈ రక్షణను, ఈ భాగ్యాన్ని బట్టి మనం ఈరోజు ఈస్టర్ పండుగ జరుపుకున్న సందర్భంగా ఈ యొక్క రక్షణను గురించి, ఆయన మన కొరకు, మన పాపం కొరకు మరణించడం గురించి, ఈ లోకంలో అసలు మనకి పాపం ఎలా అంటింది, ఎలా వచ్చింది అన్న విషయాన్ని మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. ఈ లోకానుసారంగా లేదా క్రైస్తవ్యం ఒక మతపరంగా చూసినప్పుడు ఇది చాలా సంతోషకరమైన దినమని, ఒక సెలబ్రేటివ్గా చాలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ చేస్తారు. కానీ క్రైస్తవ విశ్వాసులుగా పరలోకానికి చేరేటువంటి ఆయన మార్గంలో నడిచి పరలోకంలో మనకంటూ ఒక స్థానాన్ని, లేకపోతే పరలోకంలో మనకంటూ ఒక సిటిజన్షిప్ని మనం పొందాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ రక్షణను పొందుకోవడానికి నేనేం చేయాలి, ఈ రక్షణ నాకు ఎలా వస్తుంది, ఈ రక్షణను నేను పొందుకొని దానికోసం నేను ఏం చేయాలనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ క్రమంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు రావడానికి ఈ లోకంలోకి, యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మన కోసం మరణించడానికి, మన కోసం మరణించి ఆయన తిరిగి లేచి తద్వారా తన రక్షణ మనకు అందించడానికి, నిత్య జీవంలో మనల్ని ఏర్పాటు చేయడానికి 4 భాగాలు మనం చూస్తూ ఉంటాం. ఈ 4 భాగాలు ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది అతిక్రమము, రెండవది పరిహారము, మూడవది రక్షణ, నాలుగవది నిత్య జీవం. మళ్ళొకసారి చూద్దామండి. మొట్టమొదటిది అతిక్రమము, రెండవది పరిహారము, మూడవది రక్షణ, నాలుగవది నిత్య జీవం. మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఈ లోకాన్ని, అంటే ఈ భూమిని, ఆకాశాన్ని, దీంట్లో ఉన్న సమస్తాన్ని సృష్టించినప్పుడు, యేసుక్రీస్తు తన చేతులతో మంటి ద్వారా మానవుని సృష్టించినప్పుడు, యేసుక్రీస్తు మానవుల్లో ఉన్నటువంటి ఆదాములో ఉన్నటువంటి ఎముకను తీసి అవ్వను తయారు చేసినప్పుడు వాళ్ళకి ఈ లోకాన్ని లేదా ఈ భూమిని, దాని ఉన్న సమస్తాన్ని వారి ఆధీనంలో ఉంచి, మీరు ఈ తోటలో ఉండి మీరు వీటిని ఏలండి, మీరు వీటిని తినండి అని దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే, మీరు ఉన్న ఈ ఫలాన్ని మాత్రం తినకండి. తోట మధ్యలో ఒక చెట్టు నాటి ఆ చెట్టుకు కాసిన ఫలాన్ని వాళ్ళకి తినొద్దని ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదికాండంలో మనం చూసినప్పుడు సర్పం వస్తుంది. తను చాలా యుక్తిగలదై అవ్వను మోసం చేస్తుంది. తద్వారా అవ్వ ఆ పండును తింటుంది. తద్వారా మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. తద్వారా ఏమొస్తుంది, వాళ్ళకి మరణం ప్రాప్తిస్తుంది. యేసుక్రీస్తు అంటే యెహోవా దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు, మీరు ఈ పండు తిని దినమున నిశ్చయముగా చచ్చెదరు. మరణం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆది యందు ఆదాము ఆ పండు తినడం వలన మనకి మరణము ప్రాప్తించింది. అంతకుముందు మరణం లేదు. యేసుక్రీస్తు వాళ్ళని చేసినప్పుడు వాళ్ళకు ఒక 60 ఏళ్ళు లైఫ్ స్పాన్, లేకపోతే ఒక 100 ఏళ్ళు లైఫ్ స్పాన్, ఒక 500 సంవత్సరాలు లైఫ్ స్పాన్ అని చెప్పి మీరు ఇంతకాలం బ్రతుకుతారు అని చెప్పి వాళ్ళేమి యేసుక్రీస్తు సృష్టించలేదు. కానీ ఆయనతో నిత్య జీవనంలో ఉండులాగున, ఆయనతో నిత్యము ఆయన సన్నిధిలో ఉండులాగున వారిని సృష్టించారు. కానీ ఎప్పుడైతే ఆదాము యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో, ఆ ఆజ్ఞను అతిక్రమించి ఆ పండు తినడం ద్వారా వారికి వారే మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు 2 విషయాలు గమనించాలి. ఒకటి ఆదాము అయితే, రెండవది వాళ్ళని పాపములు లాగినటువంటి సాతాను ఏం చేస్తుందంటే, దేవుడి సృష్టించినప్పుడు నువ్వు ఇంత సృష్టించావు, దీన్ని నేను నాశనం చేయగలను, దీన్ని నేను పాతాళంలో పడివేయగలను, దీన్ని నేను మొత్తానికే పాపములో దీనిని పడదొరేయగలను అని అనుకుంటుంది. అలా అనుకొని అవ్వను మోసం చేయడం, అవ్వ మోసపోయి తను తినడమే కాకుండా దాన్ని తీసుకెళ్లి ఆదాముకి ఇవ్వడం వల్ల వారి ఇద్దరి కనులు తెరవబడతాయి. వారి కనులు తెరవబడినప్పుడు వారికి మంచి చెడులు తెలుస్తుంది, వారికి సిగ్గు తెలుస్తుంది.
ఈ లోకానుసారంగా మనం చూసినప్పుడు మనకి ఈ లోకం మనం ఏమనుకుంటామంటే మనిషికి నాగరికత అవసరం, మనిషికి మంచి చెడులు తెలియడం అవసరం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఆయన ప్రణాళిక ప్రకారం ఈ లోకానుసారమైన కాకుండా, ఈ లోకంలో చెప్పేటువంటి నాగరికత కాకుండా ఆయన నిత్య జీవం మనకి ఇవ్వడానికి ఆయన ప్రణాళిక అయింది. ఆ ప్రణాళికను తప్పించి ఈ లోకానుసారమైన జీవితాన్ని మనకు అంటగట్టి తద్వారా వచ్చే మరణాన్ని కూడా సాతాను మనకు అంటగట్టింది. మరి దీని నుంచి మనకి రక్షణ కావాలి అంటే, దీని నుంచి ఈ ఈ ఈ అతిక్రమం నుంచి మనం విడుదల పొందాలి అంటే దానికి ఒకటే మార్గం, ఆ మరణానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, దానికి తగినటువంటి పరిహారం చెల్లించాలి. ఆ పరిహారం చెల్లించడానికి ఎవరు ముందుకు వస్తారు, ఈ లోకంలోకి వెళ్ళి ఈ ప్రజలను ఎవరు రక్షిస్తారన్నప్పుడు ఇదిగో నేనున్నానని చెప్పి ఒక స్వరం వినపడుతుంది. ఆ స్వరమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదిలో ఆయన సృష్టించబడ్డాడు. ఈ లోక పునాదులు వేయక మునుపు, ఈ లోకంలో ఉన్నటువంటి ఏది సృష్టించక మునుపు ఆది యందు ఆయన యెహోవా దేవునితో ఉన్నవాడై ఉన్నాడు. ఆయన ఇదిగో నేనున్నాను, నేను వెళతాను, నా ప్రాణాన్ని పెడతాను అని చెప్పి ఆయన ఎంతో ప్రేమించి, అందుకే అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అంటే మన పాపముల కొరకు, మనం చేసిన అతిక్రమం కొరకు ఆయన మరణశిక్ష పొందున్నాడు. మనం ఒకసారి ఈ లోకానుసారంగా ఆలోచించినప్పుడు అపవాదం పాపం చేశారా అంటే, మనం ఈ లోకంలో పాపం అనుకున్నది ఏది కూడా వాళ్ళు చేసి ఉండలేదు. మనం లోకంలో పాపం దేన్ని అంటాం? వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, లేకపోతే మోసం కానీ, అబద్ధం కానీ, వీటిని మనం పాపం అంటూ ఉంటాం ఈ లోకానుసారంగా చూసినప్పుడు. లేదా నరహత్య చేయడం కానీ వాళ్ళు ఇవేం చేయలే. అంటే లోకానుసారమైనటువంటి పాపం గురించి దేవుడు మాట్లాడట్లేదు, కానీ ఈ లోకానుసారమైనటువంటి పాపపు డెఫినేషన్ దేవుడు ఇవ్వట్లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒక మాట చెప్పాడు, ఏమని? ఈ పండు తినొద్దు అని. ఆ పండు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే అంటాడు దేవుని వాక్యంలో, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనం చూసినప్పుడు రోమికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు ఏమంటాడు అక్కడ? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము. పాపం వలన ఏమొస్తుందంట? మరణం. మనం చూసినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. మొట్టమొదటిది మనం చేసింది అంటే అపవాదం చేసింది, మనకి పాపం మరణం రావడానికి కారణం అతిక్రమం. మనం ఎప్పుడైతే అతిక్రమము జరిగిందో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో దాని ద్వారా పాపం లోకంలోకి వచ్చింది. ఆ పాపం ద్వారా మరణం లోకంలోకి వచ్చింది. ఆ మరణానికి పరిహారం యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూసినప్పుడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమున ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరండి? లోక పాపమును మోసుకొని పోవు. ఎవరిని చూసి అంటున్నాడు? యోహాను యేసు తన యొద్దకు రాగా. యోహాను యేసు తన దగ్గర రావడం చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల.
దేవుని గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు కన్య మరియ గర్భంలో ఆయన జన్మించి ఈ లోకంలోకి వచ్చి దేనికోసం వచ్చాడు యేసుక్రీస్తు? మన పాపమును పరిహరించడానికి, లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల. మనం ఒకసారి ఆలోచించినప్పుడు, ఒకవేళ పాపము అనగా మనం చేసిన మన క్రియలు అయితే యేసుక్రీస్తు మరణం పొందినప్పుడు అప్పటి వరకు ఉన్న వాళ్ళ పాపాలే పోవాలి కదా. శాఖల వాళ్ళకి మనం బట్టలు వేస్తే ఇవాటి వరకు ఏదైతే బట్టలు మనం ఇప్పి వేస్తామో వాటినే ఉతుకుతారు కదా. రేపు నేను విడవబోయే బట్టలు వాళ్ళు ఇవాళ ఉతకలేరు కదా. వాళ్ళు రేపు నేను లేకపోతే 10 రోజుల తర్వాత నేను విడిచిన బట్టలు వాళ్ళు ఈరోజు ఉతకగలరా? అది సాధ్యం అవుతా? మన పాపము పరిహారము అనేది లోకానుసారంగా చూసినప్పుడు, ఈ లోకంలో మన జ్ఞానాన్ని బట్టి చూసినప్పుడు మనం చేసే పనులు కాదు కానీ పాపము అనగా మనకు సంక్రమించినటువంటి ఆదియందు ఆదాము అవ్వలు ఏదైతే చేశారో దాని ద్వారా అతిక్రమము మనకి సంక్రమించింది. ఆ అతిక్రమము అనే బాండేజ్ ని, ఆ అతిక్రమము ద్వారా వచ్చిన పాపమును, దాని ద్వారా వచ్చిన మరణాన్ని బ్రేక్ చేయడానికి దేవుడు వచ్చాడు. ఇది ఈ రోజు నువ్వు నేను పాపంలో ఉన్నాము, ఈ రోజు లోకంలో పాపం ఉందంటే కారణం అప్పటి నుంచి వచ్చిందే. అసలు అవ్వాదాము భూమి మీదకి త్రోసివేయబడ్డ కారణం, దాన్ని మన ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డ కారణం వాళ్ళు చేసిన అతిక్రమము, తద్వారా వాళ్ళకి సంక్రమించిన పాపము, తద్వారా వాళ్ళకి వచ్చిన మరణపు శిక్ష. ఆ మరణం అనే బాండేజ్ లో వచ్చినప్పుడు ఆ లీనేజ్ లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే పాపంలో పడి ఉంటారు. అదే 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 చైన్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ చైన్ ని బ్రేక్ చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ చైన్ ఎప్పుడైతే బ్రేక్ చేశాడో యేసుక్రీస్తు కూడా మళ్ళీ అవ్వ ఆదాములు వాళ్ళ పుట్టినటువంటి స్త్రీ పురుషులకు పుట్టినటువంటి సంతానంగా కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భం పుట్టడం ద్వారా దేవుడు ఫస్ట్ ఆ చైన్ అనే దాన్ని బ్రేక్ చేశాడు. ఆయన మాత్రమే పరిశుద్ధమైన రక్తం ద్వారా మాత్రమే ఇది పరిహరించబడుతుంది. ఎప్పుడైతే ఈ లోకానుసారంగా లోకంలో ఉన్నటువంటి గొర్రెల చేతైనో మేకల చేతైనను ఇంక దేని రక్తం ద్వారానైనా మనకు పాప పరిహారం లేదు, కానీ నిష్కల్మషమైన దేవుని రక్తము చిందించడం ద్వారా మాత్రమే మనకు రక్షణ. మనము చేసిన పాపమును బట్టి, మనము చేసిన అతిక్రమములను బట్టి యేసు తనను తానే గొర్రె పిల్లగా ఈ లోకంలోకి తనను తానే తెచ్చుకున్నాడు. ఆయన మన పాపములు మోసుకొని పోవడానికి, మన పాపములను రక్షించడానికి ఆయన ఈ మన పాప పరిహారార్థమైనటువంటి శ్రమను, ఆ బలిని తన మీదే వేసుకున్నాడు. అందుకే మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, మన అతిక్రమ క్రియలను బట్టి. ఎవరి వల్ల? అసలు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన గాయపరచబడాల్సిన అవసరం ఏముంది? ఆయన అంతగా గాయపరచబడ్డాడు అంటే, ఆయన అంతగా రక్తం చిందించాడు అంటే, ఆయన శ్రమలు అనుభవించాడు అంటే అది మన అతిక్రమములను బట్టి అది తన మీద తాను వేసుకునే విధానం. అందుకే అంటాడు, అయ్యా ఈ గిన్నె నా నుంచి తొలగించు నీ చిత్తమైతే. అంటే ఏంటి? యేసుక్రీస్తు తనకు తెలుసు ఈ లోకంలో తను మన పాపము మరణించడానికి వచ్చాడని. యేసుక్రీస్తుకు తెలుసు ఈ లోకంలో తను సిలువ వేయబడాలని. ఆ శిలువ ద్వారా మాత్రమే, ఆయన పొందిన శ్రమల ద్వారా మాత్రమే, ఆ దెబ్బల ద్వారా మాత్రమే, ఆయన కాచినటువంటి రక్తం ద్వారా మాత్రమే, ఆ శిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా మాత్రమే మనకు రక్షణ వస్తుందని యేసుక్రీస్తుకు తెలుసు. దాని ద్వారా ఆ శ్రమలు అనుభవించడానికి కూడా తనను తాను అప్పగించుకొని ఆ శ్రమలు మన కోసం పొందాడు. అది దేవుడు మన పాపముల కొరకు చేసిన పాప పరిహారార్థ బలి. తనను తానే పాప పరిహారార్థ బలిగా మన పాపముల కొరకు ఆయన అర్పించుకొని బలియాగం చేసుకున్నాడు. మనం చూసినప్పుడు ఆయన బలియాగం పొంది ఏదో ఇప్పుడు ఈ లోకంలో మనం ఏ గొర్రెనన్నా మేకనన్నా బలి చేసిన తర్వాత అది తిరిగి బతుకుతుందా? తిరిగి బతకదు. అంటే మనం ఇచ్చిన బలి అది వర్క్ అయినట్టేం కాదు. ఏ లోకంలోకి ఎక్కడ కూడా బలి ఇచ్చేసిన తర్వాత, ఒకవేళ గొర్రెలు కానీ మేకలు కానీ పోతులు కానీ ఏదైనా అక్కడ బలి ఇచ్చిన తర్వాత అది చనిపోతుంది. అంటే అది చనిపోయి ఆ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అది మనకి రక్షణ ఎలా తెస్తుంది?
యేసుక్రీస్తు అయితే చనిపోయిన తరువాత ఆయన చెరను పాతాళంలోకి వెళ్ళి ఏం తీసుకొచ్చాడంటే చెరను చెరగా పట్టుకొని పైకి తీసుకొచ్చా. అంటే ఏదైతే మరణము అవ్వ ఆదాము ద్వారా ఈ లోకంలో ప్రవేశించిందో, ఏదైతే పాపము అవ్వ ఆదాము ద్వారా ఈ లోకంలోకి వచ్చిందో, ఆ మరణాన్ని, దానికి వచ్చిన జీతము, పాపాన్ని యేసుక్రీస్తు తన రక్తము ద్వారా పరిహరించాడు. పరిహరించి చెరను చెరగా పట్టుకొని తీసుకొని బయటకు వచ్చాడు. అంటే ఆ జీతానికి దేవుడు తన ప్రాణాన్ని పే ఆఫ్ చేశాడు. పాపం ద్వారా వచ్చిన జీతం మరణమైనప్పుడు యేసుక్రీస్తు తన మరణం ద్వారా అక్కడికి వెళ్ళి ఆ పాపమును తన రక్తం ద్వారా క్యాన్సిల్ చేశాడు. అంటే తాను క్రయధనముగా తనను తానే చెల్లించుకున్నాడు. ఆ క్రయధనం చెల్లించడం ద్వారా ఇంకా పాపం లేదు కదా. మనం చూసినప్పుడు బాగా గమనించండి, పాపము ద్వారా వచ్చు జీతం మరణము అని బైబిల్ రాస్తుంది. ఒకవేళ పాపము ఇంకను దాని చైన్స్ బ్రేక్ అవ్వకుండా పాపం ఇంకను లోకంలో రాజ్యంలో ఏలితే యేసుక్రీస్తు తిరిగి బతికేవాడు కాదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవటం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా, పాపము ద్వారా వచ్చు జీతం మరణము, ఆ మరణము శాశ్వతము అన్న దాన్ని బ్రేక్ చేయడం ద్వారా ఆ మరణాన్ని జయించాడు. అంటే పాపము లోకములో లేదు. లేదు అంటే ఆయన రక్తము ద్వారా ఎవరైతే కరగబడతారో వాళ్ళకి ఇంకా పాపం లేదు. ఆయన అది బ్రేక్ చేశాడు కదా. ఇక లోకంలో మరణం లేదు, తీసేశాడు. ఆ మరణము తీసేసిన దాన్ని మనం పొందుకోవడమే దేవుడు మనకిచ్చే రక్షణ. అది చెప్పుకుందాం. యేసుక్రీస్తు ఆ మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేటం ద్వారా మనకేం తీసుకొచ్చాడు? రక్షణ తీసుకొచ్చాడు. మొదటిది ఏం చేసాం? మనం అతిక్రమం చేసాం. దానికోసం దేవుడు ఈ లోకానికి వచ్చి తనను తానే పాప పరిహారార్థ బలిగా తను అర్పించుకొని బలియాగము చేయడం ద్వారా 3వదిగా మనకి ఏం తీసుకొచ్చాడు? దేవుడు రక్షణ తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆ పాపము సంఖ్యల నుంచి విడిపించబడాలి, ఆ మరణపు సంఖ్యల నుంచి విడిపించబడాలి. తిరిగి నువ్వు ఏదైనా తోటకి లేకపోతే పరలోకానికి వెళ్ళి దేవునితో కూర్చొని ఆయన సింహాసనం దగ్గర కూర్చొని ఆయన రాజ్యంలో నువ్వు తిరిగి నిత్య జీవం పొందాలంటే ఆ రక్షణను నువ్వు పొందుకోవాలి. ఆ రక్షణను మనం ఎలా పొందుకోవాలి? అపోస్తలులు రాసిన పత్రిక, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఏంటండి ఇక్కడ? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు? ఎప్పుడైనా ఎవరైనా మనం బంధించినప్పుడు మనం గెలిచామనడానికి రుజువు ఏంటి? ఆ బంధకాలను మనం జయించినప్పుడు, వాటిని సీల్ చేసినప్పుడు లేదా వాటిని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనం జయించామని రుజువు. మరణము యేసుక్రీస్తుని నేను చంపేశాను, ఇదిగో ఈ లోకంలో పాపం వచ్చింది, ఆ పాపం ద్వారా దానివల్ల వచ్చి జీతం మరణం వచ్చింది, ఆ మరణం యేసుక్రీస్తు కూడా వచ్చింది, యేసుక్రీస్తు చనిపోయాడు అని మరణం సంతోషించలేకపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. ఆయన ఆ పాపము తద్వారా వచ్చిన మరణము యేసుక్రీస్తును బంధించలేకపోయింది, కానీ యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అదే పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో నువ్వు నేను పాలు పంచుకోవడమే మనకి దేవుడిచ్చిన రక్షణ. ఆ రక్షణ పొందాలంటే మనం ఇంకో వాక్యం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. దేనికోసం? నీతిమంతులుగా తీర్చబడుట. ఎందుకు అప్పగించబడ్డాడంట? మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి. అంటే పాపం వచ్చిన తర్వాత తుచ్చి పాపం లేదు అని దేవుడు అనలా. నీవు పండు తినడం నిజం, ఆ పండు తినడం ద్వారా
నీకు పాపం జరగడం నిజం, ఆజ్ఞ అతిక్రమం పాపం కాబట్టి నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు కాబట్టి ఆ పాపం ద్వారా వచ్చే జీతం మరణం నిజం. ఆ నిజాన్ని, ఆ మరణాన్ని జయించాలంటే యేసుక్రీస్తు చనిపోవడం కూడా నిజమే. అందుకే ఆయన సమాధిలో పెట్టబడినప్పుడు సమాధిలో పెట్టాల్సిన కారణం ఏంటి? యేసుక్రీస్తు చనిపోయి వెంటనే లెగొచ్చు కదా. అంటే ఆయన మరణము ఈ లోకంలో యేసుక్రీస్తు నిజంగానే మన పాపం కొరకు చనిపోయాడని రుజువు. సమాధిలో పెట్టబడి తిరిగి లేచేయడం ద్వారా మరణాన్ని జయించాడని రుజువు. ఆ మరణం జయించడం ద్వారా మాత్రమే మనకు రక్షణ. యేసుక్రీస్తు మరణాన్ని జయించడం ద్వారా మనకి రక్షణ కలుగజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేతను మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎవరితో కూడా బ్రతికించాడు? క్రీస్తుతో కూడా. మనం ఇప్పుడు గమనించినట్లయితే యేసుక్రీస్తు చనిపోయి లేచి వచ్చినప్పుడు ఆయన తీసుకువచ్చిన రక్షణ అనేది మనం క్రీస్తుతో కూడా ఉంటేనే మనకు రక్షణ. ఎవరితో ఉంటే రక్షణ? మనం చూసినప్పుడు సహజంగా ఈ లోకంలో యేసుక్రీస్తు మన కోసం పుట్టాడు, మన కోసం చనిపోయాడు, తద్వారా మనకి రక్షణ వచ్చేసింది. అంటే అందరు క్రైస్తవులు రక్షణ పొందినట్టేనా? యేసుక్రీస్తుని క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్టేనా? మేము క్రీస్తుని నమ్మాము అనుకున్న ప్రతి ఒక్కరు రక్షణ పొందినట్టేనా? ఎవరు పొందినట్టు రక్షణ? ఆయనతో కూడా ఉంటేనే. ఆయనతో ఉంటేనే అంటే నా యందు మీరును మీ యందు నా మాటలను ఉండిన ఎడల మీరు ఏది అడుగుతారో, అంటే మనం ఏమడుగుతున్నాం దేవుణ్ణి? ఆయన రక్షణను, నిత్య జీవన్ మనం అడిగినప్పుడు మనం ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. దేవుని ఆజ్ఞ చొప్పున నడవాలి. మళ్ళీ మనం చూస్తే ఆయన ఆజ్ఞని మనం ఎప్పుడైతే తప్పుతామో ఖచ్చితంగా మళ్ళీ మనం పాపంలో పడిపోయినట్టే లెక్క. అదొక లూప్ లాగా అయిపోతుంది మనకి. అందుకే దేవుడు అంటాడు, అయితే వెచ్చగైనా ఉండు లేదా చల్లగైనా ఉండు, నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాను? ఉమ్మి వేస్తాను. నువ్వు అనుకుంటావు, అయ్యా నేను ఇవాళ చాలా పరిశుద్ధంగా జీవిస్తాను, నేను ఇవాళ నీ సేవ అద్భుతంగా చేస్తాను, లేకపోతే నీ పరిచర్య చేస్తాను, లేకపోతే నీలో ఉంటాను, నీ వాళ్ళు ఉండి రేపొద్దున మళ్ళీ తిరిగి పాపంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తే నువ్వెవరు అంటున్నాడు దేవుడు? వేషధారి. నువ్వు సంఘంలో ఉన్నంతసేపే, వాక్యంలో ఉన్నంతసేపే, సంఘం నలుగురు చూస్తున్నంతసేపే నీ క్రియలు బాగుండి, నీ ఒంటరిగా ఉన్నప్పుడు లేదా నీ జీవితం నువ్వు జీవించేటప్పుడు ఎవరు నిన్ను చూడదనుకున్నప్పుడు నువ్వు పాపం చేస్తే ఎవరివి? నువ్వు వేషధారి. అందుకే అంటాడు దేవుడు, వేశ్యను క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను అంటాడు. యేసుక్రీస్తు వేశ్యను ఎందుకు క్షమిస్తున్నాడు అంటే తను పాపం చేసినప్పుడు తనకు ఒక అవకాశం ఉంటుంది. ఏంటిది? అయ్యా నా పాపం అని ఒప్పుకోవడానికి, దాన్ని విడిచిపెట్టడానికి, తిరిగి రక్షణ పొందడానికి తనకు అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రజలు చూస్తుండగా, ఎప్పుడైతే నలుగురు చూస్తుండగా నీ క్రియలు ఒకలాగా, నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నదో, నువ్వు దేవుని దృష్టికి ఏమైపోతున్నావు? వేషధారి అయిపోతున్నావు. నీకు అవకాశం ఇచ్చినా, దేవుని వాక్యం తెలిసినా, మారు మనసుకి నీకు అవకాశం వచ్చినా నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు. అంటే ఈ లోకానుసారంగా నలుగురు చూడడానికి నీ భక్తిగా ఉంటుంది, కానీ దేవునికి ఇష్టమైన భక్తిగా మన భక్తి ఉండట్లేదు. దేవునికి ఇష్టం లేకుండా నువ్వు భక్తిగా జీవించాలని నువ్వు అనుకుంటుంటే, దేవునికి ఇష్టం లేకుండా నేను రక్షణ పొందానని నువ్వు అనుకుంటుంటే, దేవునికి ఇష్టంగా జీవించకుండా ఈ లోకంలో ఆయన నా కొరకు మరణించాడు, నేను ఆయనతో జీవిస్తున్నాను, లేకపోతే ఆయన పరలోక రాజ్యానికి నేను వెళ్తాను అనుకుంటుంటే అది అంతా వట్టి భ్రమ. నువ్వు ఎప్పుడైతే దేవుల్లో పరిపూర్ణంగా ఉంటావో, ఎప్పుడైతే వాక్యంలో పరిపూర్ణంగా ఉంటావో, ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు మాత్రమే ఈ దేవుడు అనుగ్రహించిన రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. తప్ప నువ్వేదో నేను అనుకోని నేను బాగా పాటలు పాడుతున్నాను, లేదా నలుగురికి వాక్యం చెప్పగలను, లేదా సంఘంలో నేను చాలా ప్రముఖ స్థానంలో ఉన్నాను, నలుగురికి నేను చెప్పగలిగే స్థానంలో ఉన్నాను, ఈ లోకంలో నేను చాలా చదువుకున్నాను, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, నాకు అధికారం ఉంది,
ఇవి ఏవి కూడా పరలోక రాజ్యాన్ని నేను తీసుకెళ్ళాను. పరలోక రాజ్యానికి తీసుకెళ్ళింది ఒక్కటే, ఆయన నీకు అనుగ్రహించే రక్షణ. అది కూడా నువ్వు యేసుతో ఉంటేనే, అది కూడా నువ్వు యేసుకు అనుకూలంగా జీవిస్తేనే, అది కూడా యేసుకు నువ్వు అనుకూలంగా ఆయన మార్గం నడిస్తేనే, వాక్యానుసారంగా నడిస్తేనే, అది కూడా ఆయన ఆజ్ఞలను అతిక్రమించకుండా నువ్వు జీవిస్తేనే. ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి ప్రతిసారి ఆజ్ఞ అతిక్రమించినప్పుడల్లా తిరిగి తిరిగి పాపలు పడిపోతున్నాం, యేసుక్రీస్తుని మళ్ళీ మళ్ళీ సిలువేస్తున్నాం. మన పాపముల కొరకు యేసుక్రీస్తు ఒకసారి చనిపోయాడు, మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు రక్షణ అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఇచ్చిన రక్షణను పొందుకున్నప్పటికీ కూడా తిరిగి పాపంలో పడిపోయి యేసుక్రీస్తుని ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ సిలువేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ నేను పొందుకొని దానికి తగిన జీవితాన్ని నేను జీవిస్తున్నానా? యేసుక్రీస్తు నాకు రక్షణ ఇచ్చాడు, నా కొరకే మరణించాడు, నా కొరకే తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా ఈ లోకంలో నిత్య జీవాన్ని నా కోసం అనుగ్రహించాడు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి సరి అయిన జీవితాన్ని నేను జీవిస్తున్నానా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ లోకంలో పండగలు చేసుకోవడం అంటే, ఈస్టర్ వచ్చింది పండగ చేసుకున్నాం, గుడ్ ఫ్రైడే వచ్చింది పండగ చేసుకున్నాం, క్రిస్మస్ వచ్చింది పండగ చేసుకున్నాం కాదు. ఆ పండగ నీ జీవితంలో నెరవేరుకుందా? ఈస్టర్ అంటే ఆ పునరుద్ధానం, నీవు ఈ లోకంలో చనిపోయి యేసుక్రీస్తులో తిరిగి జన్మించిన అనుభవం నీ జీవితంలో సఫలీకృతం అవుతుందా? అది నీ జీవితంలో ఆచరణాత్మకంగా, అది నీ జీవితంలో తిరిగి పునరుద్ధానపు అనుభవం నీ జీవితంలో నీకుందా? పునరుద్ధానం మనం చాలాసార్లు అనుకుంటాం, పునరుద్ధాన దినం సన్నిధిలోకి వచ్చాం, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని మనం అనుకుంటాం. కానీ పాపంలో చనిపోయి తిరిగి లేచిన నువ్వు పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని కలిగి జీవిస్తే ఆయన పునరుద్ధానంలో నీకు కూడా పాల్పొందు. అందుకే అంటాడు, పాపంలో మీరు ఇంకనూ చనిపోయిన వారు ఎందుకంలో ఒకసారి చదువుదామన్న వచనం. పాపంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ గమనించండి ఒక విషయాన్ని. యేసుక్రీస్తు మనం ఇంకనూ చచ్చిన వారమై ఉన్నప్పుడు, ఆల్రెడీ చచ్చిపోతే నీకు రక్షణ ఎందుకు? మనం ఇంకనూ చచ్చిపోయిన వారమై ఉండగా అంటే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? దేవునిలో చనిపోయిన వారు. ఆ పాపం ద్వారా వచ్చిన మరణము, ఆ చనిపోయినటువంటి ఆ మరణపు అపరాధపు వాసన ఇంకా నువ్వు కలిగి ఉండబట్టి, ఆ ఆజ్ఞ అతిక్రమం ద్వారా వచ్చిన పాపము నువ్వు ఇంకా మోస్తుండబట్టి ఇంకా నువ్వు చచ్చిన వాడిగా ఉన్నావు. ఈ లోకానుసారంగా బ్రతుకుండొచ్చు, కానీ ఆయన రాజ్యానుసారంగా మనం చనిపోయిన వారికి ఆయన రాజ్యంలో చనిపోయిన వారు అంటే మళ్ళీ మనం అనుకుంటాం అంటే ఈ లోకం చనిపోయిన ఎవరు వాటిని అక్కడికి వెళ్ళరాని. ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళకి దేవుని రాజ్యంలో చోటు లేదు. అందుకే అంటాడు, మీరు ఇంకనూ చనిపోయిన వారై ఉండగా ఆయన మరణం ద్వారా తిరిగి లేవడం ద్వారా వచ్చిన రక్షణ. మరొకసారి చదవమ్మది. అయినను దేవుడు కరుణా సంపూర్ణై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించండి. కృప చేత మనకి రక్షించబడి. ఈ లోకంలో మనం చాలాసార్లు అనుకుంటాం, యేసుక్రీస్తు రక్షణ పొందాలంటే ఏం చేయాలి, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే చాలా క్లియర్గా యేసుక్రీస్తు చెప్తుంటాడు, అన్ని సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించుకుంటాడు. అదేంటి సమస్తాన్ని వదిలిపెట్టడం ఏంటి? సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని అనుసరించడం ఏంటి? ఆలోచన చేసినప్పుడు దేవుడు అంటాడు ఇంకొక చోట, అయ్యా కైసరికి మనం కప్పం కట్టాలి అడుగుతున్నాడు, మరి ఏం చేయాలి అని అంటే ఏమంటాడు యేసుక్రీస్తు? కైసర్వి కైసర్ది ఏంటిది, దేవునిది ఏంటిది? ఈ లోకానుసారమైన ధనం ఎవరిది? కైసర్ది. ఆత్మానుసారమైనటువంటి క్రియలు ఎవరివి? దేవునివి. అంటే ఈ లోకంలో
ఈ లోకానుసారమైనటువంటి విషయాల గురించి దేవుడు మాట్లాడట్లేదు కానీ, ఈ లోకానుసారమైన జీవాన్ని గురించి దేవుడు మాట్లాడట్లేదు కానీ, ఈ లోకానుసారమైనటువంటి ఆస్తిపాస్తులు ఐశ్వర్యాల గురించి దేవుడు మాట్లాడట్లేదు కానీ, దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మీయానుసారమైనటువంటి జీవితం గురించి, ఆ క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఆత్మానుసారమైన జీవితం నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, అంటే దేవుని ఆనుకుని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీకు రక్షణ వస్తుంది. ఆ రక్షణ నీ శరీర క్రియలను బట్టి కాదు కానీ, నీ శరీరంలో చేసేటువంటి పనుల వల్ల కాదు కానీ, లేకపోతే ఈ శరీరానుసారంగా నీకున్న అర్హతలను బట్టి కాదు కానీ, ఈ శరీరానుసారంగా నీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ బట్టి, నీ వర్తినెస్ని బట్టి కాదు కానీ, ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే నీకు అనుగ్రహించబడుతుంది. మనం ఎప్పుడైతే ఆయన కృపను పొందుకోవడానికి మనం ఆయన సన్నిధిలో మోకరించి వేడుకుంటామో అప్పుడు మాత్రమే ఆ రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను క్రైస్తవుని కాబట్టి నేను పరలోకం వెళ్తాను, లేకపోతే నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి పరలోకం వెళ్తాను, లేకపోతే నేను ఆయన సేవ చేస్తున్నాను కాబట్టి పరలోకం వెళ్తాను, లేకపోతే నేను చర్చిలో పాలు పొందులు పొందుతున్నాను, లేకపోతే నేను చర్చిలో మెంబర్ని కాబట్టి పరలోకం. వీటిని బట్టి నువ్వు పరలోకం వెళ్ళవు. కానీ ఎప్పుడైతే నిజమైన మారు మనసు పొంది, నువ్వు ఎప్పుడైతే పాపక్షమాపణ పొంది, ఎప్పుడైతే దేవుడిచ్చే నీ రక్షణను నీవు పొందుకుంటాకి ఆయనలో జీవిస్తావో అప్పుడు మాత్రమే ఆ రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. అది దేవుడు ఇచ్చేదే తప్ప నువ్వు పొందుకునేదో, నువ్వు కొనుక్కునేదో, లేకపోతే నువ్వు తీసుకునేదో మాత్రం అది దేవుడు నీకు అనుగ్రహించాలి. అంటే నీ ప్రవర్తన దేవునికి నచ్చాలి. ఎవరికి నచ్చాలి? ప్రవర్తన అంటే నలుగురు తిండి పెట్టడం, నలుగురు బట్టలు పెట్టడం, లేకపోతే ఈ లోకంలో చేసేటువంటి ఈ క్రియలు కాదు కానీ ఆత్మానుసారమైనటువంటి క్రియలు. అందుకే అంటారు మారు మనసుకు తగిన క్రియలు. మారు మనసు అంటే ఈ లోకం నుంచి నువ్వు దేవుని వైపు తిరిగిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీ మారు మనసుకు పొందిన క్రియలు ఆత్మానుసారమైన క్రియలు చేస్తేనే దేవుడు నీకు రక్షణ అనుగ్రహించే దేవుడు అన్నాడు. ఆ తర్వాత నేను రక్షణ పొందాను, తర్వాత ఏం కావాలి మనకి? రక్షణ పొందిన తర్వాత అసలు మనం రక్షణ ఎందుకు పొందుతాం? రక్షణ పొందిన తర్వాత మనకు కావాల్సింది 4వ విషయం ఏం చెప్పాను నేను? రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు నిత్య జీవం కోసమే కదా, దానికోసం ఎదురు చూస్తున్నాం కదా. మరి నిత్య జీవం పొందాము, నిత్య జీవం పొందాలంటే మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోను అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుతున్నారు. 17వ అధ్యాయం 6వ వచనం 2వ భాగం చదవండి, పూర్తిగా చదవండి. అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడకు వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు, వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని ప్రకటిస్తున్నారు. అంటే ఇక్కడ చూసినప్పుడు భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చారు. ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? పౌలు శిలల గురించి. వాళ్ళు ఎవరిని ప్రకటిస్తున్నారంట? యేసును ప్రకటిస్తున్నారంట. యేసును ప్రకటిస్తుంటే మరి భూలోకం తలకిందులు చేసే వాళ్ళు ఎక్కడికి వచ్చారని వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే, వాళ్ళు ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు యేసును ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి బిలీఫ్ని కానీ వాళ్ళ నమ్మకాలను కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఖండిస్తున్నారు. దేవుని వాక్యం చేత వాళ్ళు చేసే ప్రతి తప్పును కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు ఖండిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా భూలోకం మొత్తం తలకిందులు చేస్తున్నారంటే వీళ్ళేం కాంప్లిమెంట్ ఇవ్వట్లే. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఎటకారంగా మాట్లాడుతున్నారు. ఏమని? ప్రతిదీ విషయం కూడా వీళ్ళు తిప్పి చెప్తున్నారు, తిరగేసి చెప్తున్నారు, మేము నమ్మిన ప్రతి దాన్ని తప్పని చెప్తున్నారు, భూలోకంని తలకిందం చేసేవాళ్ళు ఇక్కడ కూడా వస్తున్నారు. కానీ ఆత్మీయానుసారంగా చూసినప్పుడు భూలోకము తలకిందం చేసేవారుగా. ఎందుకు అంటే ఈ లోకం ఏదైతే స్థిరమని నమ్మిద్దో, ఈ లోకం ఏది నిజమని నమ్మిద్దో మనం దానికి ఖండిస్తుంటాం. ఎందుకంటే ఈ లోక ఆస్తులు కానీ, భోగభాగ్యాలు కానీ, ఈ లోక దర్పాలు కానీ, ఈ లోక ఏది కూడా శాశ్వతం కాదని మనకి తెలుసు. ఎందుకంటే మన నిత్య జీవము దేవునిలో ఉంది కాబట్టి. మన నిత్య జీవము, మన మార్గము, మన రాజ్యము
పరలోకమైనది కాబట్టి. కానీ ఈ లోకానుసారంగా చూసినప్పుడు ఈ లోక రాజ్యం ఇక్కడే ఉంటుంది, దాని అధికారం ఇక్కడే ఉంటుంది, దాని ధనం ఇక్కడే ఉంటుంది, దాని ప్రతి వస్తువు కూడా ఈ లోకంలోనే ఉంటుంది. మనం కాదు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నామంట, లోకాన్ని తలకిందులు చేయవారుగా మనకు కనిపిస్తుంది. నువ్వు నిత్య జీవం పొందాలి అంటే నువ్వు ఎవరిని ప్రకటించాలి? వీళ్ళు యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్మి ఆయన రక్షణ పొందిన తర్వాత పౌలు శీలులు ఆయన శిష్యులు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా ఏం చేశారు? దేవుడు చివరిగా వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? సర్వ సృష్టికి నీవు దేవునిలో నిత్య జీవం పొందాలి అంటే, దేవునిలో ఆయన రక్షణను పొందుకున్నాను అని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి, లేకపోతే నీకు రూఢి జరగాలి అంటే ఒక్కటే, సర్వ సృష్టికి సువార్తను ప్రతి క్రైస్తవుడు కూడా ఎందుకు ప్రకటించాలి? ఎందుకు ప్రకటించాలి? ఆజ్ఞ. అది దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ. క్రైస్తవుడిగా ప్రతి క్రైస్తవుడుకు అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞను మేరుతావో మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఆవ దగ్గరికి వెళ్తావు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణము. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమిస్తావో, దేవుని చెప్పిన పనిని నువ్వు నెరవేర్చుకున్నా ఉంటావో, తిరిగి మళ్ళీ అదే పాపం నువ్వు పడతావు, అదే మరణాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు. యేసుక్రీస్తు నిత్య జీవం నీకు పొందాలి అంటే, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ నువ్వు ఒడిసి పట్టుకోవాలి అంటే, యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఈ కృపను నువ్వు పొందుకొని ఆ కృపలో జీవిస్తూ పరలోక రాజ్యం చేరాలి అంటే ఆజ్ఞ అతిక్రమించకుండా జీవించాలి. దేవుడు చివరిగా నీకు ఇచ్చినట్టు ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి అందరినీ దేవుని శిష్యులుగా మార్చాలి. ఈ లోకంలో క్రైస్తవులుగా మనం చేయాల్సింది ఆజ్ఞానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా జీవించడం, ఆయన సువార్తను ప్రకటించడం. ఈ మూడు మనం ఎప్పుడైతే చేస్తామో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, మరి ముఖ్యంగా ఆయన రాజ్య వారసులుగా మనం నిత్య జీవాన్ని పొందుకునే వారిగా ఉన్నాం. ఆయన తన రక్తం ద్వారా మనకి ఇచ్చినటువంటి రక్షణ వ్యర్థంగా పోకుండా మన జీవితాల్లో అది సఫలం కావాలని, మనందరం కూడా యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనందరం కలుసుకోవాలని మీతో అక్కడ ముచ్చటించాలని ఆశిస్తూ నా చిన్న మాటలను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించున్నాను.